ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాజాగా తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నిన్న గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం పొందారు. దాదాపు 11 రోజుల పాటు దీక్షను కొనసాగించనున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ గారు దర్శించుకోనున్నారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా పవన్ కళ్యాణ్ గారి కోసం భారీగా వస్తున్నారట ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించున్నారట పవన్ కళ్యాణ్ గారికి. దీంతో ఫుల్ షాక్ ఉన్నారట సీఎం చంద్రబాబు గారు. ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్లో. మరోవైపు తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డు ప్రసాదాన్ని పంచుతున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్ఆర్సీపీ చాలా మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి పూజా విధానాలను మార్చేశారని పవన్ కళ్యాణ్ గారు మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డును మహాప్రసాదంగా భావిస్తామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.